గోవా వచ్చేసా. మొత్తానికి వచ్చి పడింది. ఇంకా ఎట్లా తెలుసా, బైక్ మీద నువ్వు కార్లో వస్తావు, బండి మీద వస్తావు, టికెట్లు బుక్ చేసుకోవచ్చు, నాకు సంబంధం లేదు. నేను బండి కార్లో వద్దాం అనుకున్నా కానీ బండి మాత్రము ట్రైన్లో పంపనని చెప్పిండాడు. బండి మీద వచ్చి తప్ప అది ఎలా వచ్చానో మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. అందుకే ఈ బ్లాగ్ తీస్తున్నాను. ఇగో మావాడు చూపిస్తానండి. ఇక మొదలెడదామా? దీని అమ్మ మొత్తానికి గోవా తెంగిస్తున్నా. బాబా ఏం ఊపి వస్తుందిరా. 2 రోజులు గోవాలో ఉంటా అంటే తలుచుకుంటేనే ఆనందంగా ఉంది. మామూలుగా అయితే 3-4 రోజులు ఉండి వారం ఉండి టూరిస్టులకు పోయి ఇంటికి వచ్చేస్తే ఇదేం బతుకుతుంటాం మనం ఇక్కడ హైదరాబాద్లోనే అనుకుంటాం. కానీ ఎక్కడైనా సరే గోవా పోతే మాత్రం సుఖం వేరు. ఇప్పుడు నేను మావాడు మా కుక్క ముగ్గురం కలిసి పోతున్నాం. కుక్క ఏం తెరబాయ్ అంటే అదే మ్యాజిక్. మా దోస్తుగాడు ఇప్పుడే ఫోన్ చేసిండు, మా అమ్మ లగేజ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టేసినారా, మనం వెళ్ళిపోవడమే ఆలస్యం అని చెప్పిండు. సరే మా అమ్మ అర్థమవుతుంది, పోదాం గోవాకే పోతున్నాము, తగ్గేదేలే అని చెప్తే వాడు ఫుల్ దిల్కుచుకున్నాడు. ఇంకో దోస్తుగాంతో మాట్లాడినా వాడు కారుకు పంపించేస్తా అని చెప్పేసి ట్రైన్లో ఆడికి. మేము పోయేసరికి ఆడు ఉంటుంది. ఇప్పుడు మనం పోవాల్సింది హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, నెక్స్ట్ స్టాప్ 108 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు దానికి నైట్ మొత్తం ఫుల్ ఛార్జ్ చేసుకొని పొద్దుగాలే బయలుదేరాలి. నేను రెడీ, మరి మీరు? నా దిమాగ్లో అయితే మొత్తం గోవా నడుస్తుంది. ఇట్లా వేసినా సరే ఎల్లుండిలోపు గోవాలో ఉంటాను నేను. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తా, అందుకే 4-5 కుటుంబాలు కొనుక్కున్నాం. ఒక్కొక్కటి తినుకుంటా పోతాము. ఎనర్జీ లెవెల్స్ జూజా అంటే ఇంకా తర్వాత ఇక పొద్దుగాలే లేచాము, బయలుదేరినాం కూడా. అప్పుడే ఉదయించి సూర్యుని చూస్తుంటే ఉత్సాహం 3 రెట్లు ఎక్కువ అవుతుంది నాకు. మంచి లేత మామిడి పండులా ఉన్నాడు. విటమిన్ డి వస్తుంది చూడు పొద్దుగాలే. ఊపు మాత్రం బాగుంది, ఊపేద్దాం. ఏంటి సార్ అది? ఇదే ఊపుతో దీన్ని అవ్వ అసలు తగ్గేదేలే అనుకుంటే వెళ్ళిపోవడమే. ఏందిరాయుడు పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ టైంకి మహబూబ్నగర్లో ఉంటా, ఆడుంటా, ఇడి ఉంటా అని చెప్పేసి ఈయనే తిరుగుతున్నాయింది అనుకుంటున్నారా? చెత్త మధ్యలో చాలా కథలేని అన్నీ చెప్తా మెల్లమెల్లగా. రాత్రి మా దోస్తానికి కాల్ చేసిన, మామ నేను హైదరాబాద్ నుండి గోవా పోతున్నారా బాయ్, దానికంటే ముందు హైదరాబాద్ నుండి మహబూబ్నగర్ పోవాలి. నా బండి ఇప్పుడు 100% ఛార్జింగ్ లేదు, మీ ఇంటికాడికి వచ్చి గంట సేపు ఛార్జింగ్ పెట్టుకుంటారా, తర్వాత బేఫికర్గా వెళ్ళిపోవచ్చా మామ అంటే, వాడు కూడా సరే మామ నీకంటే ఎక్కువనా అన్నాడు. నేను పిచ్చ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి లవ్ యూ మామ, నువ్వు నా ఫ్రెండ్ విరా అని చెప్పేసి, నీకోసం ఎరైనా అవుతా లేదా సరైన అవుతా అని చెప్పి సలార్ల ప్రభాస్ డైలాగ్ కొట్టా. అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఇదిగో వీడే మా 3వ ప్రయాణికుడు, కుక్క, అదే మేక. అదేంట్రా కుక్కకి మేక అని పేరు పెట్టారంటే అదంతే. సరే అని చెప్పి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తే ఏముంది అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి దిగాడు. మా జీవితం ఏంట్రా వీడు హ్యాండ్ ఇచ్చాడు అనుకున్నా. సర్లే అయిపోయింది ఇక ఈ మొహం జన్మలో చూడని నన్ను ఫిక్స్ అయిపోయా. ఇంకా మెల్లమెల్లగా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏదర్ గ్రిడ్ కోసము. శంషాబాద్లో మంచి గ్రిడ్ ఒకటి దొరికింది, ప్లెజెంట్ లొకేషను, కుమ్మేద్దాము. మిగతా అప్డేట్స్ అని అక్కడ ఇస్తా, చలో. ఇక గ్రిడ్ కోసం వెతుకుతూ పోతుంటే సడన్గా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనపడింది. ఏందని చూస్తే దాని పేరేందో తెలుసా? మంచు టౌన్. అవును, మీరు అనుకున్నదే. అంటే ఇంకా అవన్నీ ఏమో కానీ ఈ మంచు టౌన్ పేరు వినగానే నా దిమాగ్ మొత్తం గిర్రని తిరిగిపోయింది. టీవీలో చూసి ఉంటారు కదా, ఫ్యామిలీ ఇష్యూస్ అవి ఇవి అని చెప్పి కొట్లాడుకోవడం, చక్కెర ఎక్కువైంది అది ఇది అని చెప్పేసి. ఇంకేదోలే పర్లే, నాకైతే ఈ టౌన్ దాడుతుంటే మాత్రం మంచి కిక్ వచ్చింది. హైదరాబాద్ గోవా ఇవ్వడం ఈవీ మీద వెళ్ళాడని చెప్పి సర్చ్ చేశా, ఎవ్వడు లేడు. ఎందుకంటే నా కోసం సర్చ్ చేశాను అనుకోండి, ఎందుకంటే మనం కూడా ఇప్పుడు ఈవీ మీద వెళ్తున్నాము, ఎక్కడైనా ఛార్జింగ్ పాయింట్స్ ఉంటే రూట్ మ్యాప్ తెలుస్తా అని చెప్పి అనుకున్నా, ఎవ్వరు లేడు. తీరా చూస్తే మనమే రికార్డ్ బద్దలు చేయబోతున్నాము. తెలుసులేరా, అది కూడా మొత్తం ఒకసారి ఈవీ మీద హైదరాబాద్ గోవా. ఇంకా కుమ్మేసుకుందా అని చెప్పేసి సరే మన ఇతరు 110 ఇస్తాయి కదా, 100 ఇసుకుంటూ పోదామని చెప్పి అనుకున్నా. ఓడ మీద గిరిక నీకు మొట్టన్నా దొరక
కానీ తీరం ప్రకారం చూసి ఇంటికాడ పెద్ద జలెక్కిచ్చేసింది. ఇంటికాడ ఉన్న ఏతగిట్ అసలు పనిచేయలేదు. సరే ఇంకేం చేద్దాం అని చెప్పేసి మెల్ల బయలుదేరేస్తుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ప్లెజెంట్ లొకేషన్ దగ్గర ఏతగిట్ దొరికింది. సరే ప్లాన్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ స్టాప్ మహబూబ్ నగర్కి ఇస్తాను. రెడీ. రాంబాబు లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసేది కరెక్ట్గా. కమా డ్రెస్ కూడా బాగుంది. మరి ఫ్రీ ఫోటో పెట్టుకో. ఓకే. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చూసుకో. అలాగే వాట్ ఏ పర్ఫార్మెన్స్. రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ సూపర్ రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. జస్ట్ మినిట్. టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్ యా. ఇట్స్ రొమాంటిక్. యో ఇట్స్ సుమంత్ రెడీ. చెప్పినా కదా వెబినార్ వైపు మాట్లాడుకుందామని. కానీ ఈ గ్యాప్లో చాలా కథలైనాయి. నా 2 ఛార్జింగ్ స్టేషన్స్ కోసం వెయిట్ చేసి ఇండియన్ పెట్రోల్ బంక్లో ఆగిపోయినా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన. చూడండి మిస్టర్ చాయ్ దగ్గరికి పెట్టి బండి ఛార్జింగ్ పెట్టేసిన. బ్రేక్ఫాస్ట్ టైంకి వద్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేసిన. బట్ యా రావడం లేట్ వచ్చామో కానీ గోవా నీకే చెప్తున్నా రావడం మాత్రం పక్కా. రావడం మాత్రం పక్కా. రెడీ. మొత్తానికైతే నానా తిప్పలు పడి ఏతర్గిటికైతే వచ్చేసినాం మహబూబ్నగర్లోకి. ఇంకేడ 80% ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే 1 గంట సేపు టైం పడుతుంది ఎట్లయినా. ఈ గ్యాప్లో నేను మా వాడు ముగ్గురం కలిసి 2 కిలోమీటర్స్ లాంగ్ వాక్ వెళ్ళి మెల్లగా రిటర్న్ వస్తున్నాము. సడన్గా ఒక ఐడియా వచ్చింది. రిమైనింగ్ 20% కూడా ఇడే పెట్టేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదని చెప్పి మెల్లగా పోయి షోరూమ్ వాళ్ళని అడిగా. వాళ్ళు హ్యాపీగా పెట్టుకుని అని చెప్పారు. మేము కూడా చిల్ అయిపోయాం. ఇక దానికి 1 గంటన్నర టైం పడుతుంది. ఈ గ్యాప్లో వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటే చెప్పా ఇట్లా హైదరాబాద్ గోవా పోతున్నాము ముగ్గురం కలిసి అని చెప్తే దేని మీద సార్ అన్నారు. ఇంకా దేని మీద సార్ మీ ఇతర మీద అని చెప్పా. వెంటలెక్కిపోయి షాక్ అయిపోయారు. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఇదే. ఎవరైనా కార్లో పోతారు, బస్సులో పోతారు, ఫ్లైట్లో పోతారు, లేదా ట్రైన్లో పోతారు. మీరేం సార్ కొత్తగా ఏతర్ మీద పోతా అంటారు, అది కూడా ఎలక్ట్రిక్ బండి. మధ్యలో గ్రిడ్జ్ కూడా ఏంటంటే తెలియదు, ఉన్నాయో పనిచేసేదో తెలియదు. మరి ఎట్లా సార్ అంటే అప్పుడు నేను వాళ్ళకి చెప్పిన డైలాగ్ ఇది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఇక పని వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా సాయంత్రం 4:30 అయిపోయింది. సరితే మనకు లేట్ అయిపోయింది, బయలుదేరదాము. బండి కూడా ఇట్లా ఫుల్ ఛార్జ్ అయిపోయింది కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. కొంచెం దూరం రాగానే గుర్తుకొచ్చింది ఏమని, వీళ్ళతో వీడియో తీసుంటే బాగుండే కదా. ఎందుకంటే చాలా మంచి యూనిక్ పీపుల్ వీళ్ళు. ఎన్ని క్వశ్చన్స్ అడిగిన అన్నిటికీ నీట్ క్లారిఫైగా సమాధానం ఇచ్చారు. మీరు ఎప్పుడైనా మహబూబ్ నగర్ రైతర్ షోరూమ్కి వెళ్తే మా గురించి అడగండి, ఇట్లా హైదరాబాద్ గోవా ముగ్గురు వెళ్ళారు కదా అని చాలా బాగా చెప్తారు. అండ్ మా నుంచి కూడా ఒక మంచి థ్యాంక్స్ మెన్షన్ చేయండి వాళ్ళకి. పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసినాము. బ్యాగ్ లో మాత్రం ప్రోటీన్ బార్స్ లేకపోయి ఉంటే ఈ ఎండకి చచ్చిపోతుంటా. Once upon a time there lived a ghost. That's not a myth anymore. ఇక మన నెక్స్ట్ స్టాప్ రాయచూర్కి. ఆల్రెడీ ఈవినింగ్ 5 PM అయిపోయింది. నేను వెళ్ళేసరికి అయితే మినిమం రాత్రి అయిపోతుంది. మహబూబ్ నగర్ నుండి ఒక 111 కిలోమీటర్లు ఉంది రాయచూర్కి. ఇంకా మెల్లమెల్లగా అట్లా పోతూ ఉంటే ఆల్రెడీ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ రావడానికే దూలు తీరిపోయింది. మాకు కూసం ముడ్డి అంతా వాచిపోయింది. ఇద్దరికి అదే సిచ్యువేషన్. మా మేకాడికి కూడా ఆల్మోస్ట్ అంతే. కథ నించొని ఉన్నాడు. వాడు మాకంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాడు, వెళ్ళిపోదాం ఇప్పుడు బీచ్ చూద్దామని చెప్పేసి. ఎందుకంటే వాడికి మాట ఇచ్చా కాబట్టి. ఇంకా అలా వెళ్తుంటే ఒక 40 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక చిన్న లోకల్ ఈవీ షోరూమ్ కనపడ్డది. వాళ్ళు అడిగి ఇట్లా ఛార్జింగ్ పెట్టుకొచ్చినప్పుడు ఇట్లా హైదరాబాద్ గోవా వెళ్తున్నామంటే సరే పెట్టుకోని అని చెప్పాడు. ఒక 2.5 hours వాళ్ళ దగ్గర ఛార్జింగ్ పెట్టేసుకొని ఫైనల్గా ఇంకా అక్కడి నుంచి రిమైనింగ్ ఎక్స్ట్రా ఒక 70 kilometers వచ్చింది. హ్యాపీగా స్లోగా అదే స్పీడ్లో వెళ్తూ గంటన్నరలో వెళ్ళాల్సింది మేము 4-5 గంటలు పట్టింది పోనీకి. లేట్గా వెళ్ళినా పర్లేదు కానీ సేఫ్గా అయితే వెళ్తున్నాం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇదంతా ఓకే అని తర్వాత ఇంకో టెన్షన్ మొదలైంది. ఏదైందంటే రేంజ్ యాంగ్జైటీస్ ఎక్కువైపోయినాయి. ఇదిగాక రాయచూర్లో గ్రిడ్ నైట్ టైంలో క్లోజ్ అని చెప్తున్నారు చాలా మంది. అదొక టెన్షన్. మేము పోయేసరికి ఉంటుందా ఉండదా అని చెప్పేసి. కానీ ఫైనల్లీ మేము రీచ్ అయినాకైతే మాత్రం లక్కీలీ అది ఓపెన్ ఉంది. మొత్తానికైతే ఎట్లా వచ్చినాం. కానీ ఈ వచ్చే గ్యాప్ లో నా మైండ్ లో మాత్రం మల్టీప్లెక్స్ సినిమాల్లో 4-5 సినిమాలు ఆడుతున్నట్టు ఒకేసారి విచిత్రమైన టెన్షన్స్, థాట్స్ అని వచ్చాయి. ఎందుకంటే మామూలుగా అయితే యాప్ లో మనకు చూపిస్తుంది గ్రిడ్ ఓపెన్ ఉన్నట్టు, కానీ అక్కడికి వెళ్ళేసరికి గ్రిడ్ పనిచేయదు. ఇదే హైదరాబాద్ లో జరుగుంటే ఏదో ఒకలా మేనేజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. బట్ ఇది మనకు తెలియని ఊరు, మనకు తెలియని భాష.
ఎట్లా మేనేజ్ చేయాలో తెలీదు. ఒకవేళ గిడ్డు లేకపోయి ఉంటే ఈ పాటికి ఎక్కడ పడుకునే వాళ్ళని తెలీదు. ఒకవేళ హోటల్ తీసుకున్నా సరే పొద్దున్న కల్లా గోవా అయితే వెళ్ళలేము. అలా చాలా టెన్షన్స్ తో ఉండి చాలా బాధపడ్డా. బట్ యా ఫైనల్ అయితే గిడ్డు ఉంది, ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయా. చెల్ల గోవా అని ఫిక్స్ అయిపోయినాం ఇక. అండ్ ఎగ్జాక్ట్ గా అదే టైంకి పక్కన ఉన్న ఒక అతను టీ షాప్ క్లోజ్ చేస్తున్నాడు. అప్పుడే మమ్మల్ని చూసి మీరు నిజంగానే లక్కీ, ఈరోజు గిడ్డు పని చేయలేదు. మామూలుగా అయితే గిడ్డు పని చేస్తారు, ఎందుకంటే కొంతమంది తీటనా కొడుకులు ఉంటారు. ఈ తీటనా కొడుకులు ఏం చేస్తారంటే వచ్చి గిడ్డు వారిని లాగి పీకి పడేస్తారంట. నువ్వు మనిషి పశువాలా? ఇంకా అందుకని చెప్పేసి సేఫ్టీగా లాక్ చేసి పెట్టేస్తారంట వీళ్ళు నైట్. బట్ హ్యాపీలీ ఏంటంటే మాకు ఈరోజు గిడ్ ఓపెన్ ఉంది. 80% ఛార్జింగ్ పెట్టుకునే గ్యాప్ లో వెళ్ళి మా వాడు ఒక ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చాడు. అది తినేసి ఒక చిన్న పవర్ మ్యాప్ వేసినాము. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇలేకల్. అదొక 156 కిలోమీటర్స్ లాంగ్ స్ట్రెచ్ అది. దాని గురించి మీకు అదిరిపోయే విజువల్స్ తోని మంచి మంచి మాటలతోని నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తా. చలో.